హాయ్! ఈరోజు మనం ఏ టాపిక్ చూడబోతున్నాం? డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్. రండి వీడియోకి వెళ్దాం. ఇక్కడ ఉంది కదా, ఇది డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ సింబల్స్. హైడ్రాలిక్ డయాగ్రామ్ చూస్తే సింబల్స్ చాలా ముఖ్యం. ఓకేవా? ఇది అన్ని వీడియోలు నేను చెప్తాను. ఒక్క సింబల్స్ నువ్వు చేంజ్ చేసి చూస్తావంటే అక్కడ ఆపరేషన్ అన్ని చేంజ్ అవ్వం. సేమ్ నువ్వు లర్న్ చేసిన అన్ని మిస్టేక్ అవ్వం. ఓకేవా? అందుకే హైడ్రాలిక్ డయాగ్రామ్ చూస్తే ఎప్పుడు చూస్తే సింబల్స్ చాలా ముఖ్యం. ఓకేవా? ఓకే, ఇది డైరెక్షన్ కంట్రోల్ సింబల్. ఓకేవా? ఇప్పుడు డైరెక్షన్ కంట్రోల్ ఎందుకు యూస్ చేస్తాం అంటే డైరెక్షన్ మాత్రం చేంజ్ చేయం. అంటే సిలిండర్ కూడా ఒక డైరెక్షన్, ఏ పోర్ట్ నుంచి బి పోర్ట్కి ఆయిల్ చేంజ్ చేయం, లేదంటే బి పోర్ట్ నుంచి ఏ పోర్ట్కు ఆయిల్ చేంజ్ చేయం. ఓకేవా? అதாவது డైరెక్షన్ మాత్రమే చేంజ్ చేయం. అందుకే ఇది డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ పిలుస్తారు. ఓకేవా? ఓకే, ఇప్పుడు అనిమేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకేవా? అనిమేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ పంపు అనేది పంపు నుంచి ఆయిల్ పీ పోర్ట్కి వస్తుంది. ఓకేవా? ఇప్పుడు ఆయిల్ ఎలా ట్రాన్స్ఫర్ అయిందంటే ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఉన్న ఆయిల్ పికప్ చేసింది. ఓకేవా? పికప్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్షన్ ఉంది కదా, పీ పోర్ట్ నుంచి ఏ పోర్ట్కి డైరెక్షన్ కనెక్ట్ అయింది. అంటే ఈ ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ పైన చూసి ఉంది. ఓకేవా? ఈ ఆరో మార్క్ కింద చూసి ఉంది. పైన చూసి ఉంది అంటే ఇక్కడ పీ నుంచి ఆయిల్ ఏ పోర్ట్కి ఇప్పుడు కనెక్ట్ అయింది. ఓకేవా? సేమ్ ఇక్కడ చూస్తే డైరెక్షన్ కింద చూసి ఉంది. ఓకేవా? కింద చూసి ఉంది అంటే బి పోర్ట్ నుంచి ఆయిల్ సి పోర్ట్కి కనెక్ట్ అయింది. ఓకేవా? ఇప్పుడు ఆయిల్ పీ పోర్ట్ పంప్ ప్రెషర్ లైన్ నుంచి డైరెక్షన్ కంట్రోల్ పీ పోర్ట్కి వస్తుంది. ఓకేవా? ఇక్కడ పీ పోర్ట్కి వస్తుంది. ఓకేవా? ఇప్పుడు ఇక్కడ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ ఏ పోర్ట్ నుంచి సిలిండర్ ఏ పోర్ట్కి ఇప్పుడు ఆయిల్ చేంజ్ అయింది. మళ్ళీ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న అన్ని ఆయిల్ ఏ పోర్ట్ నుంచి బి పోర్ట్కి ఏ సైడ్ నుంచి బి సైడ్కి మూవ్ అయింది. ఓకేవా? ఇప్పుడు బి సైడ్ మూవ్ అయిన టైము ఇక్కడ మూవ్ అయిన సమయం ఇక్కడ బి సైడ్లో ఉన్న ఆయిల్ ఇక్కడ బి నుంచి టీకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆరో చూస్తే ఇక్కడ ఆరో కింద చూసి ఉంది. ఓకేవా? కింద చూసి ఉందంటే బి నుంచి ఆయిల్ టీకి వస్తుంది. ఓకేవా? ఇప్పుడు ఆయిల్ టీ నుంచి ట్యాంక్లో కలెక్ట్ అయింది. ఓకేవా? సేమ్ అదే ఇప్పుడు రివర్స్ డైరెక్షన్కి సేమే. ఓకేవా? రివర్స్ డైరెక్షన్ టైం చూస్తే టైం ఇక్కడ చూస్తే సమయం ఇక్కడ బి నుంచి ఆయిల్ బికి ట్రాన్స్ఫర్. ఇది ఆరో మార్క్ చూడండి. ఓకేవా? ఈ ఆరో మార్క్ చూస్తే ఇప్పుడు ఇక్కడ క్రాష్ లో ఉంది. ఓకేవా? ఇక్కడ చూసిన టైము ఇప్పుడు సిలిండర్ ఫార్వర్డ్ చూసిన టైము ఆరో మార్క్ స్ట్రైట్ గా ఉంది. రివర్స్ చూసిన టైము ఆరో మార్క్ క్రాష్ లో ఉంది. ఓకేవా? అంటే ఇప్పుడు పి నుంచి బికి ప్రెషర్ లైన్ కనెక్ట్ అయింది. ఓకేవా? పి నుంచి బికి ప్రెషర్ లైన్ కనెక్ట్ అయిన సమయం ఆయిల్ ప్రెషర్ లైన్ నుంచి బి పోర్ట్కి వస్తుంది. ఇక్కడ బి పోర్ట్ నుంచి సిలిండర్ బి పోర్ట్కి వస్తుంది. ఓకేవా? ఇప్పుడు ఇక్కడ బి పోర్ట్ ఉన్న అన్ని ఆయిల్ బి పోర్ట్ నుంచి ఆయిల్ ప్రెస్ చేసి సిలిండర్ బ్యాక్ వస్తుంది. ఓకేవా? ఇప్పుడు ఇక్కడ బ్యాక్ లో అన్ని ఆయిల్ ఉంది కదా, అన్ని ఆయిల్ ఇక్కడ ఏ పోర్ట్ నుంచి టీ పోర్ట్ కలెక్ట్ అయింది. ఇక్కడ ఆరో మార్క్ చూస్తాం, ఆరో మార్క్ క్రాస్ గా కింద ఉంది. ఓకేవా? కింద ఉన్న టైము ఏ నుంచి టీకి ఆయిల్ వస్తుంది, టీ నుంచి ఆయిల్ ట్యాంక్కి కనెక్ట్ అయింది. ఓకేవా? ఇలా డైరెక్షన్ కంట్రోల్ వర్క్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.